ఒకటే టెండర్లో 100 కోట్లు కేక్ కోసుకుపోయినట్టన్నా. కేక్ కోసినట్టు 100 కోట్ల కేక్ దొబ్బిపోతున్నారు. అదే సమగ్ర శిక్షా అభియాన్లో అర్హులు కానటువంటి వాళ్లకు, అస్మదీయులకు టెండర్లు కట్టబెట్టి వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్గా దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఇవాళ హరీష్ రావు గారు చెప్పినట్టుగా గుట్టలను దోమకపోతున్నారు, గద్దల లెక్క, గాద కింద పందికొక్కుల లెక్క. ఏం రాజ్యం ఇది? ఏం ప్రజాపాలన ఇది? ఏం పారదర్శకత ఇది? ఏం సుపరిపాలన ఇది? ఎవరిని దోచుకదింటందుకోసం మీరు అధికారంలోకి వచ్చినారు? ఏం చెప్పి అధికారంలోకి వచ్చినారు? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇలా కుక్కలు చింపిన విస్తరణ చేస్తూ ఉన్నారు కదా రాష్ట్రాన్ని. గ్రూప్ 1 ఎగ్జామినేషన్, సరే కోర్టులో గెలిచిన ప్రతి ఒక్కళ్ళు సత్యగురువులు గారు. ఇవాళ కోర్టులో గెలిచినా అని చెప్పని ఆయన సంబరాలు పడుకుంటూ ఆయన అడమైన బట్టి ఉపన్యాసాలు ఆ విద్యార్థులను ఉద్దేశించి గెలిచినటువంటి వాళ్ళు, ఐ మీన్ ది అపాయింటీస్ గురించి మాట్లాడినారు. వైల్ కీపింగ్ దట్ అసైడ్, వందల తప్పులు, లా పరీక్ష పేపర్లు ఎట్లయితే తప్పులు జరిగినాయో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహణలో కూడా వందల తప్పులు. పాపం పిల్లలు కోర్టుకు వెళ్తే పెద్ద పెద్ద అడ్వకేట్లు రోజు ₹1 కోటి, ₹2 కోట్ల ఇచ్చి పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొచ్చి సరే ఆ జడ్జిమెంట్ వచ్చింది, వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ హ్యాపెన్. ఇది ఒక దోపిడీ ప్రభుత్వం, ఇది బాధ్యత లేనట్టు ఒక ప్రభుత్వం ఇది. ఎవడన్నా పరిపాలన పైన పట్టున్నది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలా సమాధానం, కలెక్టర్ కన్నా చెప్పు నువ్వు. ఆన్ వాట్ గ్రౌండ్ శారదాపీఠం దగ్గర భూములు గుంజుకుంటామని చెప్పని నోటీసులు ఎట్లిస్తావు? గుంజుకోవడానికి బుల్డోజర్ని ఎట్లా పంపుతావు? తెల్లారి పొద్దుగాలనే మళ్ళా హరీష్ రావు గారు పోయిన తర్వాత తప్పైపోయింది అని చెప్పని నువ్వు ఎట్లా రిట్రీట్ అవుతావు? టీ హబ్లో, టీ వర్క్స్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పెట్టచ్చు అని చెప్పని జీవోలు ఎట్లిస్తావు? తెల్లారి పొద్దుగాల మొత్తం సిటిజన్స్ అంతా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టంగానే నో వి మేడ్ ఎ మిస్టేక్ అని చెప్పని ఎట్లా రిట్రీట్ అవుతావు? పరిపాలన చేస్తున్నావా, పరాజకాలు ఆడుతున్నావా? నీకు పరిపాలన చేత కావట్లేదు అనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలన పైన పట్టు లేదనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలనను రివ్యూ చేసేటువంటి సోయి లేదనడానికి దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోపిడి అండి, దోపిడి. లగచర్ల విధ్వంసాలు, వెలుగుమట్ట ఖమ్మం విధ్వంసాలు, గాంధీ విగ్రహం పేరు మీద దోపిడీ విధ్వంసం, 5,000 కోట్లతో ₹1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పని అదానికి కట్టబెట్టి అక్కడ దోపిడీ చేయాలా? మళ్ళా ఇండ్లను విధ్వంసానికి గురి చేయాలా? ఏం పాపం ఇది? పండుగ పూట ఇటువంటి ఒక పరుషమైన పదజాలంతో మాట్లాడటానికి నాకు కొంత సంశయం అనిపించినప్పటికీ కూడా తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నాను. Nobody in the country would have accepted this kind of a nonsense where same paper will be given to two separate examinations, and not even a single show cause notice probably has been given అని చెప్పని ఇంతవరకు ఎక్కడా కూడా మనకు బయట కనబడతలేదు.